భగవంతుడు అవతరించిన భూమి. ఇది ఏ స్థితిలో ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి అనేదే మనకి ముఖ్యమైనది. ఇవాళ మనం జెండా వందనం చేసుకుంటున్నాం, గణతంత్ర దివస్గా మనం ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 25th 25 సంవత్సరాల్లో మనం ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ మనం సిల్వర్ లాగా తయారయ్యామా? గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాం. బంగారం లాగా తయారైనామా? ఒక ఆలోచన విధానం. ఇప్పుడు ఏమైంది? 64 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ మనం దేనికి వెళ్తున్నాం? ప్లాటినం జూబ్లీకి వెళ్తున్నాం. ప్లాటినం జూబ్లీ అంటే ప్లాటినం ఎట్లా అంటే ఒక వస్తువు చాలా విలువైన వస్తువు, అది దాన్ని ప్లాటినం అంటారు. దానికి విలువ కట్టలేము. అదే వ్యక్తిత్వం అనమాట. మనిషి అనే వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో దానికి డబ్బుతో విలువ కట్టలేము. ఆ వ్యక్తిత్వం మనం ప్లాటినం జూబ్లీకి వెళ్ళేటప్పటికి అది మనం తయారు చేసుకున్నామంటే మళ్ళీ ఏ విధంగా మనం ఇంతకుముందు మనం పురాణాల్లో నుంచి మనం భారతదేశంలో ఏదైతే మనం సాహిత్యంలో చదివినాం, భారతదేశం ఎట్లా ఉండేది? బంగారు పిచ్చుకులాగా ఉండేది. ఉందా లేదా? అందరికి తెలిసిన విషయమే కదా అది. బంగారు పిచ్చుక ఎందుకు అన్నారు? అది ఆ వ్యక్తిత్వం ద్వారా. ఎట్లా వ్యక్తిత్వం ఉండేది అంటే ప్రతి ఒక్క మనిషి నాకేం వచ్చిందని చూసేవాడు కదా, నేనేమి ఇవ్వగలనని చూసేవాడు. అందుకే దేవతల భూమి అన్నారు. ఇప్పుడు అర్థమైంది నేను రాబోయే కాలానికి దేవతలు ఎందుకన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క భారతదేశంలో ఎవరైతే పౌరుడు ఉన్నాడో ఇప్పుడు వచ్చే ఏదైతే మనం ప్లాటినం జూబ్లీ 75 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటామో ఇది 100% జరిగే విషయం. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీని మీద ఈ రోజున అటువంటి ప్రణాళికలు తయారు చేస్తుంది. దానికి వెళ్తాం. ఎట్లా వెళ్ళాలి అనేది సిల్వర్ జూబ్లీ మనం చేసుకున్నాం, కానీ సిల్వర్ లాగా తయారయ్యే పొజిషన్ మన లైఫ్ స్టైల్ లేదు. అట్లా మన జీవిత విధానం ఏదైతే ఉందో ఆ విధంగా తయారు కాల. రెండో విధానం మనం డైమండ్ జూబ్లీ చేసుకున్నాం, గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాం. గోల్డెన్ జూబ్లీ ఎట్లా ఉంది? గోల్డెన్ లాగా మన లైఫ్ స్టైల్ తయారైందా చాలా వరకు? ఇవాళ ఉన్న పొజిషన్ మనం 64 సంవత్సరాలు గణతంత్రం స్వతంత్రం దివసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక చిన్న గ్రామానికి రాత్రిపూట ఇక్కడికి రావాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఒక ఆటో కూడా రావట్లే ఇక్కడికి. నేను ప్రాక్టికల్గా చూసిన 2 గంటలు జడ్చర్ల దగ్గర నిలబడితే ఆటో వచ్చి నా డబ్బులు కావాలని అడిగిన నేను. నువ్వు ఇక్కడ 4 ట్రిప్లు వేస్తావు కదా, అదే ట్రిప్ విలేజ్కి రావచ్చు కదా, గ్రామానికి, తంగడపల్లి విలేజ్కి. అక్కడ కూడా కాదు, కనీసం ఆలవాళ్ళపల్లి ఉంది కదా, అక్కడి నుంచి వచ్చి అట్లా నడుచుకుంటూ వెళ్తామని చెప్పిన. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మన స్థితి ఏంటి? 64 సంవత్సరాలు గణతంత్ర దివసం సెలబ్రేట్ చేసుకుని ఎట్లా ఉందంటే ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుని మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవట్లా, మన జీవన విధానం మనం మార్చుకోవట్లా. ఒక పండుగ చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు ముందుకు రాలేదని ఒక ఆలోచన విధానం చేసుకుంటే కారణాలు ఉంటేనే నివారణ చేసుకోగలం. మన కారణాల మీద ఆలోచన చేసుకున్నాం అనుకోండి, అప్పుడే దానికి పరిష్కారం వస్తుంది. ఎందుకంటే మన జెండా ఇప్పుడు చూసినాం. జెండాలో మొదటి కలర్ ఏముంది? కాషాయం ఉంది. రెండో కలరు వైట్, తెలుపు ఉంది. మూడో కలర్ గ్రీన్ ఉంది. కానీ దీని విధంగా మనం ఇది ఎందుకు జెండా తయారు చేసినారు? ఈ విధంగా మనలో మన జీవిత విధానం ఈ విధంగా ఉంటే భారతదేశం మళ్ళీ బంగారు పిచ్చిగా తయారైద్దని మన ఎవరైతే స్వతంత్రం పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు ఈ రోజున, ఎందుకంటే నిస్వార్థ సేవ చేసిన ఆయన, ఇంత చేసినా కూడా ఏ పదవి ఆశించకుండా పదవి లేకుండా ఉన్న మహానుభావుడు. అందుకే గాంధీ తాత అన్నారు ఇవాళ. అదేవిధంగా ఎంతో మంది పోరాడి వాళ్ళ ఒక ఏదైతే వాళ్ళు ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చారు. 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్స్ని తొలగించే పొజిషన్ ఇవాళ తీసుకొచ్చారంటే మనం దాన్ని కాపాడుకోవాలా లేదా? ఈ తరం మనం కాపాడుకోకుండా వచ్చే తరానికి మనం ఏమిస్తున్నాం? వచ్చే తరానికి ఇది లేదనుకోండి ఏమంటారు తెలుసా? రాబోయేలో మనం మనుషులుగా చూడరు, రాక్షసులు అంటారు. ఎందుకంటే ఇచ్చింది మనం కాపాడకుండా దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా బాగా అభివృద్ధి చేసి రాబోయే తరానికి ఇవ్వాలి. అది మన బాధ్యత. అవునా లేదా? కనీసం అభివృద్ధి చేయకపోయినా ఇచ్చిన దాన్నే కాపాడుకుని మనం ముందు తరానికి ఇస్తేనే వాళ్ళ ముందు. ఎందుకంటే అది ఎవడో కాదు, మన జనరేషన్, మనం రాబోయే తరం. అది వేరే వాళ్ళు ఎవరో కాదు. కానీ ఇప్పుడు మనం జరిగింది ఏంటంటే ఈ విధంగా డెవలప్మెంట్ జరగక కాషాయ రంగు అంటే పరివర్తనకి చిహ్నం అనమాట. మనలో మనం ఆలోచన చేసి మన అవగుణాలు ఉన్నాయో దాన్ని మంచిగా మలుచుకుని మంచి గుణాల్లో పరివర్తన చేసుకుంటామే పరివర్తన. దానికి ఎక్కడ వస్తుంది? శిక్షణ ద్వారానే వస్తుంది. ఎడ్యుకేషన్.
ఇవాళ మన పాఠశాలలో ఉంది, అదే జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లెవెల్ ఏదైతే శిక్షణ ఉన్నదో అది చాలా తక్కువ జరుగుతుంది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఉండదో చైతన్యం అని వస్తుంది. చైతన్యం ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఏంటని మన ఆలోచన శక్తి పెరుగుద్ది, మెదడుకి పొదులు పెరుగుద్ది. అది ఎటువంటి ఎడ్యుకేషన్ జరగాలనేదే మనం ఆలోచన చేసుకోవాలి. కేవలం ఒక డిగ్రీ సంపాదించేసి కానీ మనకి దాంట్లో సమర్థత లేదనుకోండి, డిగ్రీ మనకేం పని జరగదు. డిగ్రీ ఇచ్చిన పట్టణం మీద ఒక ఎడ్యుకేషన్ వస్తుంది, కానీ సమర్థత లేకపోతే అభివృద్ధి జరగదు. సమర్థత పెంచుకోవాలి. ఏమీ లేకపోయినా, సౌకర్యం లేకపోయినా, ఉన్నా లేకపోయినా మనం మన జీవితాన్ని ఎట్లా మార్చుకునేది, అది మనకు వచ్చింది మొదట. అందుకని వాళ్ళు నిర్ణయించింది జెండాలో పరివర్తన, దేని ద్వారా? ఎడ్యుకేషన్ ద్వారా. కానీ ఎడ్యుకేషన్ మనకు తక్కువ ఉంది ఇవాళ. తర్వాత రెండోది ఏంటంటే పాల అభివృద్ధి, శాంతి అనేది రావాలి. అదే వైట్ రెవల్యూషన్ అన్నారు, అంటే డైరీ రెవల్యూషన్, దాన్ని బట్టి అయింది. మూడోది ఏంటంటే వ్యవసాయం పచ్చగా ఉండాలి. కానీ మనకి ఇవాళ జరిగింది ఏంటంటే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. మన పంటలు ఇవన్నీ తినదు, గ్రీన్ రెవల్యూషన్, పచ్చి పండ్ల అంటే దీని మీద మొత్తం వ్యవసాయం మీద ఎక్కువ జరిగింది. తర్వాత రెండు వైట్ రెవల్యూషన్ వచ్చింది, కానీ ఇంకా చైతన్య పరివర్తన రాలా. ఎడ్యుకేషన్ మీద మనంత ఫెయిల్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద చేసినాం అనుకోండి, మళ్ళీ మనం జెండాని కరెక్ట్ సిచ్యువేషన్లో నిలబెట్టగలం. ఇవాళ రివర్స్లో ఉంది జెండా. ఫస్ట్ ఎడ్యుకేషన్, మన చైతన్యంలో మనలో మనం ఎంతవరకు మార్చుకోగలం అనేది. దానికి సింపుల్గా ఒక ఉదాహరణ అందరికి తెలిసిందే, మన పురాణాల్లో చూసింది, మనం ఇన్నది కూడా. విఘ్నేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతను మనం ఏ ఒక్క కార్యక్రమం చేసినా కూడా విఘ్నేశ్వరుడు ఎందుకు మొదలు పూజ చేస్తున్నాం? ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాన్ని తొలగించి అతను. కానీ అతనికి ఆ అర్హత ఎట్లా సంపాదించాడు ఆయన? కుమారస్వామి విఘ్నేశ్వరుడి మధ్యలో ఎవరు ఈ అర్హత పొందుతారు అనేది కాంపిటీషన్ పెట్టారు కదా శివపార్వతి. కుమారస్వామి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏముంది ఆయన దగ్గర? నెమలుంది, మొత్తం ప్రపంచంలో పుణ్యక్షేత్రాలన్నీ తిరగడమని చెప్పారు. ఇద్దరు కదా చెప్పారు, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిన అతనికి ఈ అర్హత వస్తుంది. మరి గణేశుడు ఎవరైతే ఉన్నారో గణపతి, అతని దగ్గర సౌకర్యం ఉందా లేదా? లేదు. మరి ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులు చుట్టుపక్కల తిరిగాడు. అంటే నా దగ్గర తల్లిదండ్రులు అంటే నా దేశం, నేను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు తిరిగినా ఆ సౌకర్యం వచ్చిందా లేదా ఆయనకి? వాళ్ళకి గణేశుని ఎందుకు మనం పూజిస్తున్నాం అందరికీ? ఎందుకంటే ఆయనకి సౌకర్యం లేకపోయినా కూడా ఆయన ఆలోచన ఏ విధంగా వచ్చింది? నేను నా తల్లిదండ్రులు సేవ చేసుకుంటే నాకు అన్నీ దొరుకుతాయి, ఎందుకంటే ఆశీర్వాదం ఉన్నాడు. ఇక్కడ మన తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి, పెద్దలను పూజించుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి పురాణాల్లో మనకి చెప్పింది నేర్చుకుంటాం. ఇదే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్, చైతన్యం ఫస్ట్ కలర్. ప్రతి చోట మనకి పురాణాల దగ్గర నుంచి, కథల దగ్గర నుంచి మనకు తల్లిదండ్రులు, అదేవిధంగా తాతలు ముత్తాతలు ఇది నేర్పించేందుకే మనకి కథలు పెట్టింది. ఇది కథ వాస్తవం రెండు ఉన్నాయి. సో ఈరోజు మనం ఏదైతే గ్రామాన్ని అభివృద్ధి, ఎందుకంటే భారతదేశం గ్రామాల దేశం, భారతదేశంలో గ్రామాలు ఉన్నాయి, గ్రామాలతోనే భారతదేశం తయారైంది. గ్రామాల అభివృద్ధి ఉంటే భారతదేశం అభివృద్ధి ఉన్నట్టే, ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది, మళ్ళీ బంగారు పిచ్చిగా అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కడు విఘ్నేశ్వరుడు లాగా తయారవ్వాలి. ఎందుకంటే మన తల్లిదండ్రుల్ని, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ దాని మీద విలువ పెంచుకుంటూ, ఎట్లా సౌకర్యం ఉందా లేదా అనేది ఫస్ట్ మనం ఇష్టం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నది ఏంటి? ఒకటే మనం ఇవ్వగలం, శ్రమ, కష్టపడగలం. అది డబ్బుతో కొనేది విషయం కాదు, ఆ డబ్బుతో ఖర్చేలేదు. మళ్ళీ సంస్కార పరివర్తన, చైతన్యం వచ్చి నేను ఏం చేయగలను అది వచ్చింది అనుకోండి. సో ప్రతి ఒక్కరు నేనేం చేయగలను అనుకుంటే మొత్తం మన ఏదైతే గ్రామం ఉందో అది డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎవడో ఏదో చేస్తాడు అనుకున్నప్పుడు అది కుదరదు. ఏమి చిత్రం చూడాలని కోరికతో పోయినా నేను, కానీ శనేశ్వరుడు చూడాలని ఏం పోలే. అంతే కదా, శనేశ్వరుడు విరుద్ధంగా కాదు. కానీ శని సింగాపూర్లో జరిగేది ఏంటంటే, ఒకటి దర్వాజర్లే, ఒకటి తర్వాత ఎవరు పోయినా బోర్డు రాసింది కాబట్టి ఆ రేట్ ప్రకారం డబ్బులు పెట్టాలడా, తీసుకొని రావాలి మనం వస్తున్నాం. అది ఎందుకు వచ్చింది? అది ఎందుకంటే వాళ్ళు భగవంతుడు మరేమో భగవంతుడు కాదు, ప్రతి ఒక్కరి దాంట్లో, ప్రతి వాళ్ళ చైతన్యంలో వ్యక్తిత్వం అనేది ఒకటి వచ్చింది. వ్యక్తిత్వం సార్, ఇప్పుడు నేను చెప్పండి, ₹1,00,00,000 మంచిగా కొనొచ్చు, కానీ నిద్ర రావాలంటే వ్యక్తిత్వం కావాలి. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టొచ్చు, కానీ కుటుంబం కావాలంటే వ్యక్తిత్వం కావాలి. ఈరోజు మొత్తం ప్రపంచంలో అది ఒక పుణ్యక్షేత్రంగా తయారైందే లేదా? షిరిడి వెళ్ళినోడు కంపల్సరీ శని సింగాపురం వెళ్ళొస్తాడు. ఎందుకంటే కనీసం ఇది నిజమా వాస్తవం కాదంటారు. అంటే ఈ రోజు ఎట్లా అంటే మన వ్యక్తిత్వం మీద మన నమ్మకం లేకుండా పోయింది. అది ఎక్కడో చూసి వస్తున్నాం, అరే అది నిజమా అని చూసి వస్తున్నాం. కానీ ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే గ్రామం, ఇవాళ మీకు గుడి ఉంది, ఇక్కడ గుడిని ఎట్లా చూస్తున్నారు?
ఇదే గుడి ఒక మొత్తం ఈ గ్రామం తంగడిపల్లి విలేజ్ అయితే ఉందో ఇదే ఒక గుడిలాగా తయారైతే ఎట్లా ఉంటుంది? ఇది కూడా ఒక పుణ్యక్షేత్రంలాగా తయారైంది. ఎందుకంటే మన వ్యక్తిత్వం ఎప్పుడైతే వికాసం చేసుకుంటామో అదే మీద ఎట్లా సింగపూర్ ఏ విధంగా వచ్చిందో దాన్ని ఇదే విధంగా ఇక్కడ వ్యక్తిత్వ వికాసం ద్వారా ప్రపంచాన్ని మనం దృష్టి మళ్లించగలం. దృష్టి మళ్లించామంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ ఒక్క సంబంధమైన డబ్బులు అయ్యే పడతాయి. డబ్బులు వెనకాల మనం పడక అవసరం లేదు. సంస్కారం ద్వారా ఏదైతే మన చైతన్యం అవుతుందో మనలో ఒక చైతన్యం వచ్చిన తర్వాత మన వ్యక్తిత్వం మారిన తర్వాత డబ్బు గురించి మనం చూసే అవసరం లేదు. డబ్బు మన వెనకాల వస్తుంది. దీంతో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. హలో, 66వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 64వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన గ్రామ పెద్దలు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు విద్యార్థులు మరియు యువకులు అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి ఈ శుభాకాంక్షలు. ఈరోజు ఆదర్శ రైతుగా ఎన్నుకోబడే నేను మన రైతులకు తెలియజేయడం ఏమంటే ఏదన్నా మనకు సబ్సిడీ కావాలన్నా ఒకసారి మనం అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి కలవాలి. సార్ నాకు ఇది అవసరం ఉంది, అందరికీ కావాలని అవసరం అంటే దొరకలేవు. కాకపోతే అవసరం ఉన్న పోయి వెళ్తే ఏదైనా దొరుకుతుంది, అది చేయగలుగుతాం, తీసుకురాగలుగుతాం. కానీ అందరూ ఒకరిని చూసి ఒకరు నాకు అవసరం లేకున్నా అవసరం ఉంది అని పోతే అందరికీ ఎవరికో ఒకరికే వస్తుంది. అట్లయితే అవసరం ఉన్న పోయి అడిగితే ఏదైనా తీసుకోగలుగుతాం. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మరియు మాజీ ఎక్స్ సర్పంచ్ అండ్ ఎంపీటీసీ ప్రజెంట్లీ వాటర్ చెరువు సంఘం ప్రెసిడెంట్ రాముడు గారికి, మాజీ ఎంపీటీసీ బాలస్వామి గారికి, గ్రామ పెద్దలకు, యువకులకు, గ్రామ మహిళలకు, ఆల్ పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ వందనం, అభివందనం, నమస్కారాలు అందరికీ. ఇక గణ స్వతంత్ర దినోత్సవం గురించి చెప్పడానికి అందరు చెప్పారు పెద్దలు. కొన్ని విషయాలు ఇప్పుడు ఇన్న మండల కాడికి స్ట్రెంత్ తగ్గింది. ఎలాగా అంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ బోర్డు ఇస్తుంది కాబట్టి వాళ్ళు పాంప్లెట్స్ మస్తు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి స్కూళ్ళలో స్ట్రెంత్ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతుండ్రు. మరి అలాంటప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఏంటంటే నా కొడుకు కూడా బాగుపడాలి, నా కొడుకు కూడా పెద్ద కావాలి, నా పిల్ల పెద్ద కావాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ చేంజ్ చేస్తుండ్రు. అది పొరపాటే. కాబట్టి ఈరోజు మన దగ్గర చదువుకున్న ఈ ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నలే, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పరిపాలించే మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా గవర్నమెంట్ చదువుకున్నలే. నిన్నమన్నా ప్రైవేట్ స్కూలు డెవలప్మెంట్ అయింది కాబట్టి దాని గురించి అందరూ అనుకుంటారు. కాబట్టి అందరూ ప్రైవేట్ నాకేం తక్కువ ఉంది, నేను నా కొడుకు చదివించుకోలేనా, నా బిడ్డని చదివించుకోలేనా అనే ఉద్దేశంతో అందరూ ప్రైవేట్లో జాయిన్ చేస్తారు. దాని గురించి ఉద్దేశం ఏం కాదు. కాకపోతే మన డెవలప్మెంట్ గురించి రాములు గారు ఏం చెప్పారంటే ఊళ్ళో స్ట్రెంత్ కరెక్టే అని చెప్పింది పెద్ద మనిషి, స్ట్రెంత్ పెంచాలి. కాకపోతే ఇబ్బంది ఉంది కాబట్టి కొందరు ఇక్కడ ఇబ్బంది అవుతారు, అంతే. ఇంకొకటి మూర్తి గారు చెప్పారు ఇప్పుడు భగవంతుని గురించి, కరెక్ట్. అది భారతదేశంలో భగవంతుడు నిజమే. భగవంతుడు అనేది ఏ కంట్రీలో లేడు, మన కంట్రీలోనే, మన భారతదేశంలోనే పుట్టినాడు. ఏ దేశానికి పోయినా దేవుని పేరు చెప్తారు, మన దేశం పేరు చెప్తారు. కిందిది గ్రీన్ కలర్, పచ్చని రైతు కలర్, అది మధ్యది తెల్ల కలర్, శాంతికి చిహ్నం. జవహర్లాల్ నెహ్రూ శాంతికి పవరం పెట్టుకున్నాడు. పైది గులాబీ కలర్, అది ఎందుకు పెట్టుకున్నాడు, కాషాయం కలర్, భగవంతునికి అది నచ్చిన కలర్. అది మూర్తి గారు కరెక్ట్ దాని గురించి బాగా మంచి వివరంగా వర్ణించాడు, చాలా బాగుంది. ఇక చెప్పడానికి ఏం లేదు, మా పెద్ద మనుషులు ఇద్దరు చెప్పిండ్రు, విన్నా. అందరికీ శుభాకాంక్ష చెప్తూ ముగిస్తున్నాను. సెకండ్ ప్రైజ్ చైత్ర అండ్ సంజీవ సార్ సెకండ్ ప్రైజ్. అదేవిధంగా కన్సోలేషన్ బహుమతులు చందు పుట్టినరోజు అనేది పుట్టినరోజా? నమస్తే సార్. నెక్స్ట్ ఝాన్సీ కన్సోలేషన్
నెక్స్ట్ మాజీ సర్పంచ్ అన్నగారు ఛాంపియన్షిప్ బాయ్స్కి ఇవ్వాలి. ఎన్ని బహుమతులు వచ్చినాయి టైగర్స్? 4, 5 బహుమతులు. మానస నీకెన్ని? 5. వెరీ గుడ్. ఇద్దరు కాంపిటీషన్లో 5 బహుమతులు తీసుకున్నారు. రాష్ట్రీయ గ్రామీణ వికాస్ అంటే మొత్తం ఏదైతే మన భారతదేశంలో రాష్ట్రానికి గ్రామాలను అభివృద్ధి చేసే ఒక సంస్థ అనమాట. ఇది గవర్నమెంట్ ద్వారా స్థాపించింది గ్రామాలను అభివృద్ధి చేసేందుకు. అక్కడ ఏంటంటే ఈ గ్రామాల్లో ఏమేమి సౌకర్యాలు కావాలి, ఎటువంటి సౌకర్యాలు కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది అది చూసుకుని మన గవర్నమెంట్ ముందు, ప్రభుత్వం ముందు పెడతాం అనమాట. ఒక వార్డు లాంటిది. ఇప్పుడు మీకు ఊరు రావాలంటే ఎట్లా అంటే మీకున్న సమస్యలు గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ పథకాలు మీ ముందు పెడతాం. సో రావాల్సింది ఎట్లా, ఏ విధంగా రావాలి, ఎట్లా చేయాలి అనేది మనం కూర్చొని నిర్ణయించుకోవాలి. మీ గ్రామానికి ముందు ఏం కావాలి, మీకేం సౌకర్యం కావాలి, మీకేం సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎట్లా కష్టాలు ఎట్లా తీర్చుకోవాలి అనేది మీ యొక్క ఆలోచన ప్రకారం ముందు వెళ్తేనే అప్పుడు మనం ఏమైతే సక్సెస్ అవుతాం. అదే ఎవడో ఆలోచన పెట్టి వాడు వెళ్ళంటే నా ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మీ ఆలోచన ఒక రకంగా ఉంది అనుకోండి. ఒకళ్ళు ఇట్లా అవుతారు, ఒకళ్ళు అట్లా అవుతారు. ఈ 2 చేతుల నుంచి 2 పక్కలు లాగారు అనుకోండి, 2 భుజాలు బయటకు వచ్చేస్తాయి. అదేవిధంగా మనం అందరూ కలిసి వచ్చినాం అనుకోండి, తప్పట్లు కొట్టుకోవచ్చు. 2 మన ఎందుకంటే మీ ఆలోచన నా ఆలోచన కలిసిందంటే తప్పట్లు కొట్టుకుని ముందుకెళ్తాం. అది జరిగే విషయం. సో ఇప్పుడు మన దాంట్లో డిస్కషన్ ఏం చేసి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం జరగాలనేది మీరు ఒక మొత్తం మీ విలేజ్ గ్రామాల్లో ఏమున్నాయి, ఎంతమంది ఉన్నారు, దాంట్లో చదువుకునే వాళ్ళు ఎంతమంది యువకులు, దాంట్లో ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, వాళ్ళ అభిరుచి ఏంటి, ఇప్పుడు సంఘాలు ఏమున్నాయి. ఇప్పుడు మీ గ్రామాల్లో సంఘాలు ఏమున్నాయి? మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు నడిపిస్తున్నారా మీరు? లోన్స్ వస్తున్నాయి మీకు? సో లోన్లో మీరు ఏం చేసుకుంటున్నారు? ఆ లోన్తో వ్యవసాయం మీద చేస్తున్నారు. ఇప్పుడు దానివల్ల మీ ఆదాయం ఏమైనా పెరిగిందా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? చేసుకుంటున్నారా? వచ్చినాయి అంటే దాన్ని బట్టి బాగానే ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మహిళా గ్రూప్స్? ఏం గ్రూప్ పేరేం పెట్టారు? సో లీడర్స్ ఎవరున్నారు? దానికి లీడర్ ఉంటారు కదా, ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? మీరు ఉన్నారు కదా. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? మీ సంఘం ఏం చేస్తుంది? మా సంఘంలో వాళ్ళు వ్యవసాయం పెట్టుకుంటున్నారు, కార్యాలకు ఎత్తుకుంటున్నారు. కొంతమంది